నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్కి స్వాగతం. ఈ నెల 14, 15, 16 తేదీలలో దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో తిమ్మనాయుడు, చైర్మన్ మురళి తెలిపారు. సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి సంబంధించి సోమవారం ఈవో కార్యాలయంలో పాలక మండలి సభ్యులతో ఏర్పాట్ల గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14వ తేదీన ఆలయ ఆవరణలో భోగి మంటలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి ముగ్గుల పోటీలు, చిన్నారులకు భోగి పండ్లు పోసే కార్యక్రమం, 15వ తేదీన సంక్రాంతి సంబరాలు, వివిధ రకాల వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తిమ్మనాయుడు చెప్పారు. 16వ తేదీన సాయంత్రం భవనాసి తటాకంలో తెప్పోత్సవం కన్నుల పండుగ చేస్తారన్నారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 10,000, రెండవ బహుమతి 5,000, మూడవ బహుమతి 3,000 రూపాయలు. పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్వామివారి చిత్రపటం అందజేస్తారని ఈవో తిమ్మనాయుడు, చైర్మన్ మురళి అన్నారు. నమస్కారం. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం సింగరకొండ నందు సంక్రాంతి పండుగ సందర్భంగా 14వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటి రోజు 14వ తారీఖు ఉదయం భోగి మంటలతో సంక్రాంతి పండుగ వేడుకలు ప్రారంభమవుతాయి. భోగి మంటల తదనంతరం స్వామివారికి సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రజల్ని ఎక్కువ మందిని దేవస్థానానికి పార్టిసిపేషన్ చేయాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం ముగ్గుల పోటీలను వాసవి వనితా క్లబ్ వారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగా వచ్చేటువంటి మహిళలందరికీ కూడా ప్రైజెస్ ఏర్పాటు చేశాము. మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 5,000 రూపాయలు, మూడవ బహుమతి 3,000 రూపాయలు ఏర్పాటు చేశాము. అదేవిధంగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి మహిళలకు కూడా దేవస్థానం తరఫున ఒక మెమెంటోని కూడా అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా అదే రోజు 14వ తారీఖు సాయంత్రం భోగి పళ్ళు కూడా చిన్నారులకి భోగి పళ్ళు పూజా కార్యక్రమం నిర్వహిస్తాము. 2వ తారీఖు 15వ తారీఖు సంక్రాంతి రోజు ఉదయం పొంగలి వంట చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఆ రోజు హరిదాసు సంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి మరియు గంగిరెద్దు ప్రదర్శన ఉంటుంది. అలాగే ఎడ్ల బండి ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తున్నాము. అది ఆ కార్యక్రమాలతో 2వ రోజు ముగింపు ఉంటుంది. అలాగే 3వ రోజు అయినటువంటి కనుమ రోజు 16వ తారీఖున స్వామివారికి యథాస్థితిగా కొన్ని పూర్వ సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి తెప్పోత్సవ కార్యక్రమాన్ని కూడా భవనాసి చెరువు నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో ప్రధాన ఘట్టం ఏంటంటే పైన సింగరకొండ పైన వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారితో పాటు కింద ఉన్నటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు కలిసి ఇద్దరు భవనాసి చెరువు నందు విహరించడం జరుగుతుంది. ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరం కొద్దిగా పూర్తి స్థాయిలో ఘనంగా నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. వీటన్నింటిలో దృష్టిలో పెట్టుకొని భక్తులు ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనవలసిందిగా దేవస్థానం తరఫున కోరుచున్నాం. సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో దేవస్థానం అన్ని కార్యక్రమాలు 14వ తారీఖు, 15వ తారీఖు, 16వ తారీఖు కార్యక్రమాలు అన్నీ ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసే విధానంగానే భోగి మంటలు, ముగ్గులు పోటీలు, భోగి పళ్ళు కార్యక్రమం, తెప్పోత్సవ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి 50 మంది భక్తులు తప్పకుండా వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరడమైంది. అలాగే మరికొన్ని రోజుల్లో దేవస్థానం చుట్టూ గోశాల, ప్రాకార మండపాలు, గాలిగోపురాలు కార్యక్రమం, పుష్కరిణి, దేవస్థాన భక్తులకు వచ్చే వాళ్ళకి బాత్రూమ్స్ ఇబ్బందిగా ఉంటుందని చెప్పి బాత్రూమ్స్ సౌకర్యం కూడా కల్పించడానికి మేము అన్ని సౌకర్యాలతోటి మా పాలకవర్గం, దేవస్థానం ఈవో గారు అందరి సహకారంతో, దాతల సహకారంతో ముందుకు పోతున్నాం. స్వామివారి ఆశీస్సుతోటి మినిస్టర్ గారు గుట్టిపాటి రవికుమార్ గారు ఆదేశాల మేరకు అన్ని యథాతథంగా అన్ని మంచి కార్యక్రమాలు చేసి మినిస్టర్ గారికి, పాలకమండలికి, దేవస్థానానికి, ఈవో గారికి అందరికీ మంచి పేరు తెచ్చే ఉద్దేశంతో మేము ఎల్లవేళ స్వామివారి సేవలో ఉన్నామని కోరుకుంటున్నాం. దేవస్థానం కన్స్ట్రక్షన్ అప్పుడు అక్కడ గోడ కొద్దిగా రిమూవ్ చేసి దేవస్థానంలోకి రాతి బండలు కావాల్సినవి ఉండగా అది అక్కడ ఏర్పాటు చేసాం. అది ఇప్పుడు కొన్ని అనివార్య కారణం వల్ల మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అది కూడా దేవస్థానం హద్దుల్లో వరకు మనం గోడ కట్టుకొని రేపు రాబోయే మంచి కార్యక్రమాలు
ఆ ప్రాంగణంలో చేసుకోవడానికి వీలు ఉండేటట్లుగా పాలక మండలి సభ్యులు ఈవో గారు నిర్ణయించుకుంటున్నాము. అది కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తాం. మేదరమెట్ల పోలీస్ స్టేషన్లను సోమవారం ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా సందర్శించారు. సిఐలు మల్లికార్జునరావులు ఎస్పీకి స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు. స్టేషన్ ఆవరణం పరిశీలించి రికార్డులను చూశారు. ఎంతమంది సిబ్బంది ఉన్నారో ఆరా తీసి పెండింగ్ కేసుల గురించి సిఐ ఎస్సీలతో చర్చించారు. అనంతరము ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాతో మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి ప్రకాశం జిల్లాలోకి విలీనమైన తరువాత అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఉన్న స్టేషన్లు అన్నీ సందర్శిస్తున్నారని, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టారని, టెక్నాలజీ సహాయంతో ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకున్నారని, త్వరలోనే అద్దంకిలో డిఎస్పీ కార్యాలయం ఏర్పాట్లు చేయించనున్నారని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. అద్దంకి నియోజకవర్గం మన ప్రకాశం జిల్లాలో పోలీస్ స్టేషన్స్ జనరల్ డిపార్ట్మెంట్ మున్సిపల్ పోలీస్ స్టేషన్, అలాగే అద్దంకి మన మేదరమెట్ల పోలీస్ స్టేషన్, అద్దంకి కూడా వెళ్ళాల్సిన పోలీస్ స్టేషన్ అన్నీ కూడా పూర్తి ఏదైతే గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ ఉన్నాయో, చీఫ్ ఆఫీసర్ యొక్క ప్రయారిటీస్ ఉన్నాయో, ప్రజలకు బెటర్గా సర్వీస్ చేసే విధంగా ఎటువంటి పోలీసింగ్ ఇవ్వాలా, అకౌంటబుల్ ఉండేటట్టు, రెస్పాన్సిబుల్ ఉండేటట్టు, ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళకి మెరుగైన సేవలు అందించే విధంగా ఉండాలి. అట్లాగే ఈ టెక్నాలజీ పరంగా కూడా ఇనిషియేటివ్స్ తీసుకొని చేసే పోలీసింగ్లో టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుంటూ బెటర్ సర్వీసెస్ ఇవ్వాలి. డ్రోన్స్ యూటిలైజేషన్ కావచ్చు, సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ కావచ్చు, అట్లాగే వాళ్ళు టెక్నాలజీలో న్యూ క్రిమినల్ లాస్ సంబంధించి చాలా పోర్టల్స్, చాలా టూల్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటిని కూడా బాగా వినియోగించి మా అవుట్పుట్లో, మా డెలివరీబుల్స్లో క్వాలిటేటివ్గా పోలీసింగ్ చేసే విధంగా నైపుణ్యం పెంచుకోవాలని చెప్పి పొట్టు ముందుకు పో. అద్దంకి మండలం శాంతినగర్ సమీపంలో గత నెల 26వ తేదీన కారు ఢీకొని ఇద్దరికి గాయాలు కాగా అందులో నూనె కృపారావు చికిత్స పొంది ఇంటికి తీసుకొని వచ్చిన తరువాత ఆదివారం రాత్రి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొని కేసులో ఎటువంటి పురోగతి కనబడడం లేదని, దీనికి కారణం రాజకీయ నాయకులు, పోలీసులు అని మృతుడి బంధువులు ఆరోపించారు. గత నెల 26వ తేదీన రోడ్డు ప్రమాదం జరిగితే ప్రమాదానికి కారణమైన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఎస్ఎల్ గుడిపాడు వాసులు మండిపడ్డారు.
మృతుడికి భార్య, చిన్న పాప ఉన్నారని, వారి పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న సిఐ సుబ్బరాజు బాధితులను పిలిపించి మాట్లాడి ఇరువురిని రాజీ చేసి 7 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇప్పించేలా చేశారు. దీంతో వివాదం సద్దుమణిగి పిఎం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. నాగేంద్రబాబు, మాది నాగవాడు, ఇందుకొండ మండలం, పల్నాడు జిల్లా. నేను మా చిన్నమ్మ కొడుకు అద్దెంకి బట్టలు కానీ వెళ్తున్నాను. పెట్రోల్ అయిపోయిందని పెట్రోల్ మారుతుంటే మారేటప్పుడు కారు వచ్చి కొట్టేసి ఇంకా అందులో ఆపకుండా కారు దిగి వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఎమర్జెన్సీగా అద్దెంకి హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ నుంచి మళ్ళీ ఒంగోలు హాస్పిటల్లో చేర్చారు. ఎమర్జెన్సీగా ఉన్నాను. ఐసీయూలో చేర్చి 10-15 ఎక్స్రేలు తీసి మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని ఐసీయూలోనే 4 రోజులు ఉంచారు. నన్ను దమ్మని వాటికి చేశారు. నాకు కాలు 2 ఫ్రాక్చర్ అయింది. మళ్ళీ ఇక్కడ సరుకు కూడా ఫ్రాక్చర్ అయింది. నన్ను వాటికి చేర్చారు. మా వాడికి సీరియస్గా ఉందని ఐసీయూలోనే ఉంచారు. ఐసీయూలో ఉంచి అట్లా చేసిన తర్వాత కూడా పోలీసులు ఏ చర్య తీసుకోకుండా మా మీద ఒత్తిడి పెట్టి వాళ్ళు ఉన్నవాళ్ళు అయిపోయి మా మీద ఒత్తిడి పెట్టారు. అంతా ఒత్తిడి పెట్టి జరిగి తను చేసిన తర్వాత ఇప్పుడు కూడా బయటికి రాలేదు. ఇట్లా జరిగి ఈ పరిస్థితిలో ఉన్నా కూడా ఇప్పటికీ ఏ రెస్పాన్స్ లేదు. ఇది లేకపోవడం వల్ల ఈ పిల్లవాడికి ఇంటికి తీసుకొచ్చిన 2 రోజులు అవ్వడం ఆయన మళ్ళీ నొప్పని నిన్న సాయంత్రం పూట చనిపోవడం జరిగింది. రోడ్డు క్రాస్ అవుతుంటే జరిగింది. తాగి వాళ్ళు మామూలుగా 100-150 స్పీడ్లో వచ్చారు. మేము అరుస్తున్నా కానీ ఆగలేదు. ఆమె డివైడర్ గారు కొట్టి కారు దిగి వెళ్ళిపోయారు. ఆగలేదండి. మమ్మల్ని అక్కడ చుట్టుపక్కల ఉన్న చేర్చారంట. హాస్పిటల్కి చేర్చి అద్దెంకి హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇండోర్ హాస్పిటల్కి చేర్చారు. అదే జరిగింది. సారి యాక్సిడెంట్ జరిగింది. అయితే హాస్పిటల్కి వచ్చాం. అక్కడ సీరియస్ అని చెప్పి మళ్ళీ ఒంగోలు పంపించారు. అక్కడ పోయి జాయిన్ చేసాం. 10 రోజులు ట్రీట్మెంట్ చేశారు. 10 రోజులు చేసిన తర్వాత డిశ్చార్జ్ చేశారు. మళ్ళీ నేను ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చి సడన్గా ఫుడ్ చేశాడు. సడన్గా గుండె నొప్పి చెప్పి చనిపోయాడు. దానికి ట్రీట్మెంట్ 10 రోజులు తిరిగాం. ఎస్సీ గారు ఎవరు రెస్పాన్స్ కాదు. దాని పెద్ద రాజకీయ నాయకులు ఉండి దాన్ని బయటకు వెళ్ళలేదు. ఎవరు మాకు అవ్వలేదు. అసలు నేను కాక వచ్చింది. ఆ రోజు వచ్చారు. యాక్సిడెంట్ ఏమంటే అంబులెన్స్ వచ్చి సీఏ గారు ఫోన్ చేసి సీఏ గారు తలకి రంగు వేసుకుంటా అక్కడి నుంచి మంగళ ఆంధ్ర హాస్పిటల్కి వచ్చారు. వచ్చి డ్రింకర్ చేసి అంబులెన్స్ ఎక్కి చెక్ వచ్చింది. తర్వాత అంబులెన్స్ పంపించారు. అతను శ్వాస తీసుకెళ్ళిపోతున్నా కానీ ఆ పైప్ నోట్లో పెట్టి పీలు అని చెప్పి శ్వాస ఊదిచ్చాడు. ఆయన ఊదిచాడు, బాగానే ఉంది. తర్వాత మళ్ళీ కారు అతను పిలిపిమంటే అతను లేడు. కారు అతను పని నుండి వెళ్ళాడు. అతను రాడు మీకోసం అతను అవుతాడా ఆయన రాడి పల్ల అని చెప్పింది సీఏ గారు. 10 రోజుల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం అన్న. సిఐ గారు కనీసం రెస్పాన్స్ లేదు. అసలు ఏం పట్టించుకోవట్లేదు అన్న. నేను పోయినప్పుడల్లా ఏదో సాగులు చదువుతున్నాడు. మీ పనులు మానుకొని వాళ్ళ బిజినెస్లు మానుకొని మీకోసం వస్తారా, మనం చూస్తారా, వాడిని రాని హాస్పిటల్ నుంచి బయటకు రాని అనే చెప్తున్నాడు. కానీ మాకు ఏ విధమైన న్యాయం జరగల. ఇప్పుడు తీరా చనిపోయిన తర్వాత కేసు కడదాం, అది చేపిద్దాం, ఇది చేపిద్దాం అన్నాడు. కానీ నేను చెప్పి దీని వెనక 2-3 ఉన్నారన్న. వాళ్ళ తరపునే ఇదంతా జరిగింది, వీళ్ళ తరపునే ఇదంతా జరిగిందని మాకు తెలిసింది. అది వీళ్ళు కేసు కట్టనీయకుండా మాకే న్యాయం జరగనీయకుండా వ్యవహారం చేసి మొత్తం వాళ్ళ హాస్పిటల్ వ్యవహారం అంతా రిపోర్ట్లు గందరగోళం చేసి కనీసం మా దగ్గర రిపోర్ట్లు కూడా వాళ్ళ హాస్పిటల్లో కూడా ఏ న్యాయం జరగలేదన్న. పెళ్ళి ఎంత సంవత్సరాలు చిన్న బాబు ఇప్పుడు అల్లాడిపోతున్నారు. కొంచెం న్యాయం జరగాలి. ఆ న్యాయం కోసం మేము ఇక్కడ వెయిట్ చేస్తాం. చేశారు వస్తున్నారు. Yeah.
ఉత్తర అద్దెకిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తరపున కనుమ పండుగను పురస్కరించుకొని 35 సంవత్సరాల తరువాత తిరిగి మరల స్వామివారి తెప్పోత్సవం జరుపుతున్నట్లు ఆలయ ఈవో శైలేంద్రనాథ్ అన్నారు. సోమవారం ఆలయ కమిటీ సభ్యులు అర్చకులతో కలిసి తెప్పోత్సవంకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఊర చెరువును సందర్శించి ఏర్పాట్లపై కమిటీ సభ్యులతో చర్చించారు. అనంతరము ఈవో శైలేంద్రనాథ్ మాట్లాడుతూ దామావరిపాలెంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గత 30 సంవత్సరాల క్రితం తెప్పోత్సవం నిర్వహించేవారని, భక్తులు వారి దృష్టికి తీసుకొని వచ్చారని, వెంటనే ఆలయ కమిటీ సభ్యులతో చర్చించి ఆలయానికి పూర్వ వైభవం తెచ్చేందుకు ఈ నెల 16వ తేదీన సాయంత్రం ఊర చెరువులో తెప్పోత్సవం జరిపేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారని శైలేంద్రనాథ్ తెలియజేశారు. అద్దంకిపట్నంలో దామవారిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి గతంలో 35 సంవత్సరాల క్రితం తెప్పోత్సవం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులంతా నాకు చెప్పారు. దాన్ని ఎలాగైనా పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఇక్కడ గ్రామస్తులైన మన స్థానిక నాయకుడైన తుంగారాం గారిని, ఇంకా గ్రామ పెద్దల్ని అందరినీ సహకరించాను. ఇక్కుర్తి శ్రీనివాసరావు గారిని, వీళ్ళందరినీ సహకరించిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత సార్ మంచి పని చేద్దాము, ఎలాగైనా పూర్తి చేద్దాం అనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు. వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని స్వామివారికి తెప్పోత్సవం పునఃప్రారంభించి స్వామివారికి పూర్వ వైభవం తీసుకురావాలి అద్దంకిపట్నంలో అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముందుకు వచ్చాం. మన అద్దంకిపట్నంలో వేంచేసి ఉన్నటువంటి ఉత్తరాద్దంకి శ్రీ రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయమందు ఊర చెరువు అనేటువంటి దివ్య క్షేత్రమునందున పూర్వమున 30 సంవత్సరముల క్రితం స్వామివారికి వైభవపేతముగా 3 రోజుల పాటు తిరునాళ జరిగేది. ఇది 3 దేవుల ఉత్సవముగా జరుపుకునేటువంటి వారు. అది అద్దంకిపట్నంలో దక్షిణ అద్దంకిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మాధవస్వామి వారికి, ఉత్తర అద్దంకిలో వేంచేసి ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారికి, కాకానిపాలెంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ రంగనాయక స్వామి వారికి ముగ్గురికి కూడా 3 దేవుళ్ళ ఉత్సవంగా జరిగేది పూర్వమున. అటువంటి ఈ యొక్క ఉత్సవాన్ని 30 సంవత్సరముల నాడు నిలిపివేయడం జరిగింది. అటువంటి ఉత్సవములను పునః స్వామివారి యొక్క పూర్వంలో ఉన్నటువంటి వైభవాన్ని తీసుకురావడానికై స్వామివారికి జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా వైభవంగా జరగాలని కనుమ పండుగ నాడు అనగా 16/1/2026 అనగా శుక్రవారం నాడు స్వామివారికి ఎంతో వైభవపేతముగా తెప్పోత్సవం ఊర చెరువునందు 2 దేవుళ్ళ ఉత్సవముగా ఉత్తరాద్దంకిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి, దక్షిణాద్దంకిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ భూనీలా సమేతుడైనటువంటి మాధవస్వామి వారికి తెప్పోత్సవ కార్యక్రమం జరుపబడుతూ ఉన్నది. భోగినాడు అనగా 14వ తారీఖు ఉదయమున స్వామివారి యొక్క శాంతి కళ్యాణము, 15వ తారీఖు స్వామివారి యొక్క దేవాలయంలో నృత్య ప్రదర్శన, 16వ తారీఖు స్వామివారి యొక్క తెప్పోత్సవం గ్రామోత్సవ కార్యక్రమం జరుగును. కావున పునః ప్రారంభించి పునః స్వామికి పూర్వంలో జరిగేటువంటి తెప్పోత్సవ కార్యక్రమం జరుగును. కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క స్వామి 3 రోజుల తిరునాళ్ళ మహోత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరు. జై నారసింహ.
బల్లికురువ మండలం కొప్పెరపాడు పంచాయతీ పరిధిలో ఉన్న చెరువులో అనుమతులు లేకుండా తుపాకీలు ఉపయోగించి పక్షులను కాల్చివేస్తున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చెరువులో చేపల పెంపకం చేస్తుండగా చేపలను తినేందుకు పక్షులు వస్తున్నాయి. పక్షులను అడ్డుకోవాలనే నెపంతో చెరువు నిర్వాహకులు తుపాకులు తెచ్చుకొని విచక్షణ రహితంగా పక్షులను కాల్చుతున్నారు. చెరువుల సమీపంలో పక్షులు కనిపిస్తే చాలు తూటాకు బలి కావాల్సిందే అని గ్రామస్తులు చెప్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని చెప్తున్నారు. పక్షులను దేనికి చంపుతున్నారని రైతులు గ్రామస్తులు అడిగితే చేపల చెరువు నిర్వాహకులు ఘర్షణ పడుతున్నారని తెలిపారు. కొప్పెరపాడు పంచాయతీలో ఇంత జరుగుతున్న అధికారులకు ఇంకా నిద్రమత్తు వదల్లేదా అని రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నత స్థాయి అధికారులు జోక్యం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హిందూ మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా అద్దంకి పట్టణానికి చెందిన చెన్నుపల్లి శ్రీనివాసాచారిని నియమిస్తూ సోమవారం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచారిని శాల్వాతో ఘనంగా సత్కరించారు. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ సేవలు అందిస్తామని తనకు ఈ పదవి రావడానికి సహకరించిన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల చైర్మన్ నారాయణదాసు రమణకి శ్రీనివాసాచారి కృతజ్ఞతలు తెలిపారు. హిందూ తత్వాన్ని కాపాడుతూ సనాతన ధర్మాన్ని పెంపొందించాలని ఒక ఉద్దేశంతో బాధ్యతలు తీసుకున్నందుకు మరి వారి వెనువెంట ఉండి వారిని ఎల్లవేళ ప్రోత్సహిస్తున్నటువంటి మరి భర్త మనందరికీ బావగారు వెంకటరమణ గారిని చప్పట్లు ఒకసారి అభినందిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో చూస్తూ ఉన్నాం, మరి మహిళల పదవులు అంటంతో ఎందుకమ్మా మనకి ఏం పని లేదా అంటారు. అలా కాకుండా మరి బావగారి దగ్గరుండి ఒక బాధ్యతని తన బాధ్యతగా మోస్తూ ప్రోత్సహిస్తున్నారు. మనందరం కూడా భవిష్యత్ కాలంలో మన పిల్లల్ని అదే ఒక ఆలోచనతో విధానంతో బయటికి తీసుకెళ్తే ఈ సనాతన ధర్మం ఖచ్చితంగా కాపాడతాం, పెంపొందిస్తాం. ఈ సనాతన ధర్మాన్ని గురించి పెద్దలందరూ చెప్పారు, అలాగే గురువర్యులు గారు చెప్తారు, మనందరూ తెలుసు. నేటి ప్రపంచంలో చూస్తున్నట్టయితే ఏ గొడవ రావాలన్నా, ఎక్కడ ఏ తగాదలు రావాలన్నా కులము మతం ముఖ్యం. మనం లౌకిక రాజ్యం అని చెప్పుకుంటున్నటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వాలు దేవాలయాలకు ఉన్న భూముల మీద వచ్చే ఆదాయ వనరులు తీసుకెళ్లి ఆదాయ వనరులు లేని సంస్థను ప్రోత్సహిస్తుంది. మరి ఈ సనాతన ధర్మాలు ఈ ట్రస్ట్ ద్వారా ఖండించాలని వేదిక మీద పెద్దలు మేము తెలియపరుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నట్టే ఇటీవల కాలంలోనే దోపిడీ ప్రవేశానికి కొన్ని దేవాలయాలకు మాత్రమే ప్రభుత్వం అందిస్తుంది పారితోషికం. అలా కాకుండా ప్రతి దేవాలయానికి దోపిడీ ప్రవేశానికి పారితోషికం అందించినట్టయితే దేవాలయాలన్నీ మనుగోడులోకి వస్తాయి. దేవాలయాన్ని మనుగోడులోకి ఉంటే భక్తులందరూ గుళ్ళకి వెళ్తారు. గుళ్ళకి అందరూ వెళ్ళిన రోజే హిందూ ధర్మం కూడా యథేచ్ఛగా ఉంటుందని మా అభిప్రాయం. అదేవిధంగా హిందూ ధర్మం కోసం ఎవరైతే 1000 ప్రయాసాలు ఖర్చు పెట్టి రోజులు మానుకొని పనిచేస్తున్నారో వారందరూ కనీసం ఆ దేవాలయాల్లోకి వెళ్తే ఉచితంగా ప్రవేశ హక్కులు కల్పించాల్సిన బాధ్యత కూడా ఈ నేషనల్ అధ్యక్షుల వారి ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఉందని మేము రికమెండ్ చేస్తూ ఉన్నాం. తలరాతలు
మార్చే గ్రంథం పఠనమేనని గ్రంథాలయ శాఖ ఆంధ్రప్రదేశ్ సభ్యులు మన్నం త్రిమూర్తులు అన్నారు. విజయవాడలో పుస్తక మహోత్సవం కార్యక్రమంలో త్రిమూర్తులు పాల్గొన్నారు. మంచికంటి వెంకటేశ్వర రెడ్డి కథా సంకలన గ్రంథం ఆవిష్కరణ చేయగా మొదటి గ్రంథాన్ని త్రిమూర్తులకు అందజేశారు. ఈ పుస్తక మహోత్సవం విద్యార్థులకు గ్రంథ పఠన ప్రియులకు పెద్ద పండుగ అన్నారు. ఆకలిని తీర్చేది ఆహారం ఒక్కటే కాదు, పుస్తకం కూడా అంటూ త్రిమూర్తులు ప్రసంగించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సాగుతున్న ఉద్యమం, ఈ ఉద్యమాన్ని భుజాన వేసుకొని మోస్తున్న మంచగంటి వెంకటేశ్వర రెడ్డి గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకని గ్రంథాలయ ఉద్యమాన్ని భుజాన మోస్తున్నాడు, అవసరం ఏంటి, ఇవాళ సమాజంలో ఎవరైనా పట్టించుకుంటున్నారా, అసలు పుస్తక పఠనం ఏంటి, ఏదో చదువుతున్నారు, ఏదో వెళ్తున్నారు, ఏదో పోతుంది, ఏదో వస్తుంది అని బాధ్యతారహితంగా నేటి సమాజంలో వెళ్ళేవాళ్ళు 80%. ఎవరు అవునన్నా కాదన్నా నగ్న సత్యం. ఎందుకు పుస్తక పఠనం అవసరం, చరిత్రలో చదువుకోవటం ఎందుకు అవసరం అంటే మనకున్న సామాజిక దృక్పథాన్ని పెంచుకోవటంతో పాటు మన జ్ఞానాన్ని ఎంతో కొంత పెంచుకొని, ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు ఎంతో కొంత ఈ సమాజానికి ఇవ్వాలనే దృక్పథాన్ని ఏర్పరచుకోవడానికి పుస్తక పఠనం అవసరం. తప్పకుండా గ్రంథ పఠనం అవసరం. ఎందుకంటే చరిత్ర మూలాల్లోకి వెళ్తే స్వాతంత్ర సమరం పుస్తక పఠనంతోనే, విప్లవ సాహిత్యంతోనే స్వాతంత్రం మనకు ఇచ్చింది. అవునా కాదా? ఎంతోమంది మహానుభావులు, విప్లవకారులు తాను ఎంచుకున్న బాటలో మహాత్మా గాంధీ గారు శాంతియుతంగా పోరాట సాగించారు. అలాగే అల్లూరి సీతారామరాజు గారు తాను ఎంచుకున్న సాయుధ పోరాటాన్ని ఎంచుకున్నారు. అలాగే భగత్ సింగ్ తాను ఎంచుకున్న విప్లవ ధోరణితో ఎదిగారు. దేనికోసం? దేశ మాత స్వేచ్ఛ కోసం. ఎవరి బాటలో వాళ్ళు నడిచారు. ఈ పుస్తక పఠనం, గ్రంథ పఠనం ఎందుకు అవసరం అంటే రాబోయే తరాల వారికి మనం ఒక భవిష్యత్తుని ఇవ్వాలని. వర్తమానంలో మనం చూస్తున్న అనేక రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో సోమవారం స్వామి వివేకానంద 162వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా రోటరీ సభ్యులు వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచానికి మొట్టమొదటిగా మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలని తెలియజేసిన వ్యక్తి స్వామి వివేకానంద అని స్వామి రామకృష్ణ పరమహంస శిష్యుడిగా మారి పరమహంస మఠాన్ని కలకత్తా నగరంలో స్థాపించారని క్లబ్ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు తెలిపారు. నేటి తరం యువకులు స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. స్వామి వివేకానంద గారి 162వ జయంతిని ఘనంగా జరపడం జరిగింది. స్వామి వివేకానంద జయంతినే జాతీయ యువజన దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. స్వామి వివేకానంద గారు మొట్టమొదటిగా ప్రపంచానికి హైందవ ధర్మం, హైందవం, సంస్కృతి, సాంప్రదాయాల్ని, మన దేశ యొక్క సంస్కృతిని తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ స్వామి వివేకానంద. అలాగే 1893లో అమెరికాలోని చికాగోలోని మహా ధర్మ సమ్మేళనంలో కేవలం 5 నిమిషాలు మాత్రమే మొట్టమొదటిగా ఆయనకి సమావేశంలో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ అతను 1.5 గంటల సేపు ఏకధాటిగా మాట్లాడి ప్రపంచానికి హైందవ ధర్మం అంటే ఏంటి, భారతీయ సంస్కృతి అంటే ఏంటి, భారతీయ విలువలు అంటే ఏంటి అనే విషయాల్ని తెలియజేశారు. ఆయన ఏమంటాడంటే ప్రతి యువకుడు కూడా ఉక్కు కండరాలు కలిగి ఇనుప నరాలు కలిగి ఉండాలి. అటువంటి యువత ఉరకలెత్తే యువక నా దేశానికి కావాలి. అటువంటి వాళ్ళే సోమతన వీడి ఉత్సాహంతో ఉరకలెత్తి దేశానికి ఉపయోగపడాలని కోరుతుంటాడు. నా దేశంలో కనీసం ఒక కుక్క అయినా సరే ఆకలితో చావకూడదు అని, అలా ఉంటే నేను ఆ రోజు వస్తూ ఉంటాను అని ప్రకటించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు. అలాగే శ్రీ రామకృష్ణ పరమహంస గారి శిష్యుడిగా మారి మొట్టమొదటి కలకత్తాలోని బెల్లూరులో
శ్రీ రామకృష్ణ పరమహంస మఠంని స్థాపించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచాడు. స్వామి వివేకానంద గురించి చెప్పుకోవాలంటే నేటి యువత ఆయన ఆశయాలని, ఆయన యొక్క అవలంబించిన పద్ధతుల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. స్వాతి నక్షత్రం సందర్భంగా సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో సోమవారం లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి ఆలయ ప్రదక్షిణ అనంతరము లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం నిర్వహించారు. పీఠం మీద దంపతులు కూర్చొని కళ్యాణం జరిపారు. లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం గురించి అరుణాచార్యులు వివరించారు. వీక్షించి సేవించి భగవంతుని యొక్క అనుగ్రహానికి మనందరూ కూడా పాత్రులవుదాం. జై శ్రీమన్నారాయణ. భజంత్రిని మేడం చేయండి. సంక్రాంతి అనేది తెలుగు ప్రజలు భారతదేశంలో ఎంతో గొప్పగా జరుపుకుంటున్నారని, సంక్రాంతి జరుపుకునేందుకు ప్రజలు ఆనందంతో ఎదురు చూస్తూ ఉంటారని హెల్ప్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పివి సాగర్ అన్నారు. మేదరమెట్ల హెల్ప్ కార్యాలయంలో సోమవారం సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారు. సంస్థ సిబ్బంది ఎంతో ఉత్సాహంగా రంగురంగుల ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీలలో ప్రతిభ కనబర్చిన వారికి మేదరమెట్ల, కొలసిపాడు ఎస్ఐలు రఫీ, సురేష్, బివి సాగర్ కలిసి బహుమతులు అందజేశారు. అదే సార్ అసలు సాంగ్ ఇది. నేను పట్టవా
ఎడ్యుకేషనల్ ఎఫీ పని సంస్థ ఆధ్వర్యంలో ఈఈఎంటీ 2026 మెయిన్స్ పరీక్ష ఫలితాలను సంస్థ కన్వీనర్ పుట్టనరాజు శ్రీరామచంద్రమూర్తి ఆవిష్కరణ చేశారు. డిసెంబర్ 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించగా 7వ తరగతిలో 30 మంది, 10వ తరగతిలో 56 మంది మెరిట్ ర్యాంకులు సాధించి విజేతలుగా నిలిచారని శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. మొత్తం 86 మంది విద్యార్థులకు 6,59,000 రూపాయలు నగదు పారితోషికంగా అందజేయనున్నారని ఫిబ్రవరి 1న విజయవాడలో బహుమతుల ప్రదానం ఉంటుందన్నారు. ఎడ్యుకేషన్ ఎఫిఫనీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈఎంటీ 2026 మెయిన్స్ పరీక్షా ఫలితాలను ఈరోజు సంస్థ కన్వీనర్ అయిన పుట్టనరాజు శ్రీరామచంద్రమూర్తి నేను వెల్లడిస్తున్నాను. డిసెంబర్ 27, 2025 రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి ఈ ఈఎంటీ 2026లో 7వ తరగతి నుంచి 30 మంది విజేతలు, 10వ తరగతి నుంచి 56 మంది విద్యార్థులు మెరిట్ ర్యాంకులు సాధించి విజేతలుగా నిలిచారు. 7వ తరగతి స్థాయిలో ర్యాంకులు పొందినవారు రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకర్గా నెల్లూరు జిల్లా కావిన మండలం ఏకేఎంపీఎల్ యూపీఎస్ 25వ వార్డుకు చెందిన గుడిమెట్ల సాయి రమేశ్వరి నిలిచారు. ద్వితీయ స్థానాన్ని కర్నూలు జిల్లా కర్నూలు మండలం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ ఎంసీహెచ్ఎస్ కర్నూలు విద్యార్థి జిల్లా జల్లు సాయి కార్తిక్ కైవసం చేసుకున్నారు. తృతీయ స్థానాన్ని శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం ఏపీ మోడల్ స్కూల్ కరవంజి విద్యార్థి గొల్లంగి మనోజ్ దక్కించుకున్నారు. అదేవిధంగా 10వ తరగతిలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన వారు రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకర్గా శ్రీకాకుళం జిల్లా చెక్కలి మండలం జెడ్పీహెచ్ఎస్ సీతాపురం విద్యార్థి సకల భక్తుల భరత్ నిలిచారు. ద్వితీయ ర్యాంకర్గా అనంతపురం జిల్లా గూటి మండలం జెడ్పీహెచ్ఎస్ కోర్టు గూటి విద్యార్థిని సిద్ధ జాన్హోయ్ నిలిచారు. తృతీయ స్థానాన్ని విజయనగరం జిల్లా గుర్లా మండలం జెడ్పీహెచ్ఎస్ కెల్లా విద్యార్థి కలేపు ఏర్ని స్నేహిత అక్షర్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ 86 మంది విజేతలకు ఇచ్చేటువంటి పారితోషిక వివరాలు: 7వ తరగతిలో రాష్ట్ర స్థాయి ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు వరుసగా 20,000, 15,000, 10,000 రూపాయల నగదు పారితోషికాలను అందజేస్తున్నాం. అదేవిధంగా జిల్లా స్థాయి ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు 7వ తరగతిలో వరుసగా 7,000, 5,000, 3,000 రూపాయల చొప్పున నగదు బహుమతులు అందజేస్తున్నాం. 10వ తరగతిలో ఎవరైతే రాష్ట్ర స్థాయి ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలు ఉన్నారో వారికి 30,000, 25,000, 20,000 రూపాయల నగదు పారితోషికాలను వరుసగా అందజేస్తున్నాం. అలాగే జిల్లా స్థాయి ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు వరుసగా 12,000, 10,000, 8,000 రూపాయలు ఇస్తూ మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయులుగా నిలిచినటువంటి ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున నగదు పారితోషికాలు సంస్థ అందిస్తున్నది. ఈ విధంగా మొత్తం 86 మంది విద్యార్థులకు 6,59,000 రూపాయల నగదు పారితోషికాలుగా అందజేస్తున్నట్టు తెలియజేస్తున్నాం. ఈ విజేతలందరికీ ఫిబ్రవరి 1న 2026 సంవత్సరం ఫిబ్రవరి 1న విజయవాడ గవర్నర్ పేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో ఈ నగదు బహుమతులు, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను పెద్దల ద్వారా అందజేస్తున్నాం. అద్దెకి నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందా జోసెఫ్ అన్నారు. సంతమాగులూరు మండలం బండివారిపాలెం గ్రామంలో బీఎస్పీ పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్ను మందా జోసెఫ్ పల్నాడు జిల్లా అధ్యక్ష కార్యదర్శి కలిసి ఆవిష్కరణ చేశారు. బీఎస్పీ పార్టీ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. 2007 4వసారి పూర్తి మెజార్టీ 206 సీట్లతోటి ఆమె పరిపాలన చేసింది. ఆ పరిపాలన బ్రహ్మాండం చేసింది. ఎట్లంటే మన స్థలాలు దాక్కున్న వాళ్ళని తీసుకొచ్చి లాకప్లో పెట్టి ఆ స్థలాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ఇప్పించింది. మన మీద దాడులు చేసిన వాళ్ళని లాకప్లో పెట్టింది. పెద్ద పెద్ద బడా నాయకులు, మరి మినిస్టర్గా ఉన్న భయ్య అని ఒక అతన్ని, పెద్ద రవిడి, వాడు రియల్ ఎస్టేట్ పెట్టుకొని 1,000 ఎకరాలు
మరి అందరి లాక్కొని బడుగు బలహీన వర్గాలని వాడు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తూ వాడు బజార్కి వస్తుంటే మరి ఎవరు కూడా బజార్కి ఎక్కకూడదు. అలాంటి భయంకరమైన పెద్ద రౌడీని ఆమె పరిపాలనలో తీసుకొచ్చి లాకప్లో పెట్టి వాడిని అట్లా చిత్రహింస చేసింది. తర్వాత వాడిని మరలా ములాయం సింగ్ యాదవ్ తీసుకొచ్చాడు, అతనికి మినిస్టర్ పదవి ఇచ్చాడు. అది తర్వాత సంగతి. ఆమె పరిపాలనలో 18 లక్షల ఎకరాలను మరి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, నిరుపేదలకు భూమి పంచిపెట్టింది. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.